JLTV 7 న్యూస్కి స్వాగతం. రాష్ట్ర కుర్మ సంఘం జంట నగరాల కుర్మ సంఘం సంయుక్తంగా నిర్మిస్తున్న 46వ దసరా దీపావళి సమ్మేళనం కార్యక్రమాలు పురస్కరించుకొని శనివారం నాడు క్రీడాకారులతో పలు క్రీడా పోటీలు జరగనున్నాయి. పెద్ద ఎత్తున జరగనున్న క్రీడా పోటీలకు డైరెక్టర్ SR ప్రేమ్రాజ్ కుర్మ ఆధ్వర్యంలో జరిగే క్రీడలలో జంట నగరాల కుర్మ యువత అధ్యక్షులు రావుల సుధాకర్ కుర్మ స్వామి ఒగ్గు ఆధ్వర్యంలో అంబర్పేట క్రికెట్ టీం ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని వివరించారు. అలాగే గోషామహల్ ప్రాంతం నుండి కోటి అశోక్ కుమార్ క్రికెట్ టీం కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని రాష్ట్ర కురుమ యువత అధ్యక్షులు తూంకుంట అరుణ్ కుమార్ తెలిపారు. క్రీడా పోటీలు పురస్కరించుకుని సంఘం నేతలు పలువురు క్రీడా కార్యక్రమాల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, రాష్ట్ర నాయకులు కొలుపుల నరసింహ, రాష్ట్ర యువత అధ్యక్షులు తూంకుంట అరుణ్ కుమార్, చిగుముల్ల రాఘవేంద్ర, ఒగ్గు కుమారస్వామి, రావుల సుధాకర్, కోటి అశోక్ కుమార్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆయా నేతలు స్పోర్ట్స్ డైరెక్టర్ ప్రేమ్రాజ్ గారిని శాలువాలు కప్పి సన్మానించారు. శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న క్రీడా పోటీలకు కుర్మ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయా నేతలు పిలుపునిచ్చారు. ఈ క్రీడా పోటీలు చెదర్ఘాట్లోని విక్టరీ ప్లే గ్రౌండ్లో జరగనున్నాయి. సార్ కొద్దిగా ఎదురుకెళ్ళండి. రేపు సార్ కూడా సన్మానం చేద్దాం. సెక్రటరీ సార్ ఇప్పుడు నాకు అవును దాంట్లో షిఫ్ట్ చేద్దాం. నేను చెప్తాను మనము లాస్ట్ టైం ఏం చేసినామంటే సార్ కబడ్డీ ఆ చెట్టు కింద పెట్టాం ఆడ ఇప్పుడు కబడ్డీ ఆడ పెట్టినా లేడీస్ పోతుండ్రు ఆడ పెట్టినాం కదా. వాలీబాల్ కోర్టు కూడా ఇద్దామని కోల్స్ ఉన్నాయి కదా, అది రేపు చేపిస్తాను. మన క్రికెట్ అయిపోయినాక చేపిస్తాను చెప్పి నేను నా మీద చేసేలా చేపిస్తాను.